ఉంటున్నాను. ప్రతి ఒక్క వార్డు కౌన్సిలరు ప్రతిరోజు మున్సిపల్ చైర్మన్తో కానీ కమిషనర్ గారితో కానీ కాంటాక్ట్లో ఉండి మీ వార్డుని మీరే క్లీన్ చేయించగలగాలి. దానికి ఇంకొక రాక్కర్లేదు. ఇప్పుడే నేను అడిగాను, 5, 6, 7 వార్డులు మాత్రం ఎందుకు ఇంత క్లీన్గా ఉన్నాయంటే ఎమ్మెల్యే వస్తున్నారని క్లీన్ చేయించారు. అదేవిధంగా ఇంకొక వార్డులో వేరే అన్నం చూడటానికి పోతే ఆ వార్డు క్లీన్గా లేదు. ఇది పద్ధతి కాదు. ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను నేను, మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఆ ప్రజలకి మీరు కనీస వసతులు కూడా చేయలేకుండా, అంటే ఉండడానికి నివాస యోగమైన ఈ రోడ్లలో నీట్నెస్ కూడా లేకపోతే వాళ్ళు ఎలా ఉండగలరు? అది ఎవరి బాధ్యత? అధికారుల బాధ్యత, నాయకుల బాధ్యత. మీరందరూ కూడా దీన్ని ఫస్ట్ నిర్వర్తించాలి. తర్వాత మీరు అడిగిన రోడ్లు, చవిటి కాలువలు ఇప్పుడు చాలా అడిగారు, తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఎంపీ లాడ్స్ ద్వారా 12,50,000 వెచ్చించి 5 బోర్వెల్స్ వేయడం జరిగింది. ఇక్కడ వాటర్ లేదు అని చెప్పింది. దానివల్ల 5, 6 వార్డులో జమీలా హాల్లో 2వ వీధి, వాటర్ ట్యాంక్ వీధుల్లో గుడిపల్లి కాలువ పై కల్వర్టులు కూడా స్థానిక ఇప్పుడు చెప్పారు కాబట్టి అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కల్వర్టు నిర్మాణానికి 7 లక్షలు ఎంపీ లాడ్స్ ద్వారా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ రేషన్ షాపులు లేవని చెప్పి ఇక్కడికి వచ్చిన స్థానికులందరూ కూడా నాకు చెప్పడం జరిగింది.